ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలకుల పాలన సాగాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడమే కాకుండా అంతా నా ఇష్టం, అడిగేవారెవరురా అంటూ పరిపాలన సాగింది. ప్రజల కష్టాలు తనివిగా భావించి వాటిని తీర్చాల్సిన అప్పటి సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా ప్రజలను మరింతగా కష్టాల్లోకి నెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవ్వరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులను గురిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపున ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. దీంతో ఇన్నాళ్లు జగన్ నివాస పరిసరాల్లో నివాసితులు పడిన కష్టాలు గట్టెక్కాయి. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.